విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాలనలో విద్యారంగం సర్వనాశనం అవుతుందన్నారు ఐఏఎఫ్ఎస్ నేతలు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. పేద, దళిత, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్ విద్య చదువుకోవటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ నెల 13న గుంటూరులో రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి చేస్తున్న అన్యాయంపై భవిష్యత్తు ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఐఏఎస్ఎఫ్ నేత బందెల నాజర్జీ. ఏసీ కాలేజీలో రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు పేద విద్యార్థి దూరదర్శన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, కాషాయకరణ వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి సదస్సుని ఈ నెల 13వ తేదీన ఏసీ కాలేజీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత సంవత్సరంలో రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు నాశనం అయిపోతూ ఉంది. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు విద్య దూరమైన పరిస్థితి నెలకొంటా ఉంది.